టాస్క్లు ఎక్కువ ఉంటాయి కదా, అంటే అంత ఫిజికల్ యాక్టివిటీ మనం డే టు డే లైఫ్లో చెయ్యం. డెఫినెట్గా తగ్గుతామని అనుకుంటున్నా. తగ్గితే మంచిదే. కాదు, ఈయన ఇంట్రడక్షన్ అగ్రి చేస్తారా? ఏది భయమే లేని అభయ్ నవీన్ బిగ్ బాస్ హౌస్ లో భయపడతాడా భయపెడతాడా ఏం చేస్తాడు? అవును, అంటే దేనికి భయపడ నేను. అంటే నేను ఏదైనా మాట మాట్లాడినంటే తప్పు కానీ ఒప్పు కానీ బరాబర్ ఆ మాట మీద స్టాండ్ అయితే ఉంటా. తప్పైతే ఏముంది మా తప్పైతే అగ్రి చేస్తా, అదైతే 100% ఉంది నాకు. కానీ ఒక మాట మీద మాత్రం స్టాండ్ అయి ఉంటా. వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని మాత్రం ఆలోచించా. అట్లే ఉండాలి క్యారెక్టర్ అనేది నా పర్సనల్ ఫీలింగ్. కాదు, ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందబ్బా? 2013లో వచ్చిన. 11 years. 11 సంవత్సరాలు పర్లేదు అనిపిస్తుందండి. 11 సంవత్సరాల జర్నీ. 11 సంవత్సరాలు ఒక మెట్టు, ఈ బిగ్ బాస్ ఇంకొక మెట్టు అంటే మీరేమంటారు? 100% అగ్రి చేస్తాను నేను. ఎందుకంటే ఇది ఒక సపరేట్ ట్రాక్. ఇప్పుడు నేను వెళ్ళింది ఒకటి, సో 11 ఏళ్ళు అంటారు కదా, ఇప్పటిదాకా ఒక లెక్క నుంచి ఒక లెక్క అని అట్లనే ఉంది. ఎందుకంటే వెళ్తున్నా అన్నప్పుడే చాలామంది నెగిటివ్లే ఫస్ట్ మాట్లాడతారు పాజిటివ్ల కంటే. నా పాయింట్ ఏంటంటే ఏ ఆపర్చునిటీ అయినా మనకు ఒక మంచి రూట్కే లీడ్ చేస్తుంది. అంటిల్ అండ్ అన్లెస్ మనం తప్పు రూట్లు చూస్ చేసుకుంటే తప్ప మంచి రూట్కే వెళ్తుంది. సో డెఫినెట్లీ వచ్చిన ఆపర్చునిటీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలా అన్న ఇంటెన్షన్ తోటే పోతున్నా. అండ్ ఫస్ట్ నుంచి కూడా బిగ్ బాస్ చూస్తూ ఉంటారా మీరు? చూస్తుంటా. సీజన్లన్నీ ఫాలో అవుతుంటారు? అన్నీ ఫాలో అవుతుంటా. నార్మల్గా మీరు చాలా కూల్గా కదా, అంటే ఈ మూమెంట్ మనం ఎంజాయ్ చేసామా లేదా రాబాయ్, అందరూ సంతోషంగా ఉండాలి, మన అక్కడ లోపల అందరూ సంతోషంగా ఉంటే యాక్సెప్ట్ చేయరు, కొట్టుకోవాలి. ఏమో అదే నో ఐడియా. కానీ నాకైతే నా పర్సనల్ ఫీలింగ్ అది. ఎందుకు రా బాబు, ఎందుకు కొట్టుకొని ఏం సాధిస్తారా అన్నదే నా ఫీలింగ్. అందుకే నేను బయట అట్లే ఉంటా, లోపల కూడా అట్లే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అది ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏమో చూడాలి. కాదు, ఇప్పటిదాకా ఒక ఆర్టిస్ట్గా, ఒక హీరోగా రీసెంట్గా రామన్న యూత్ సక్సెస్ హిట్ అయితే కొట్టేశారు. సో చాలా మంచి జర్నీ కూడా, మీరు మీ జర్నీ చూసుకుంటే మంచి హిట్ ట్రాక్లోనే వెళ్తుందని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఇది ఒక నెక్స్ట్ స్టెప్, ఇంకా బాగా హార్డ్ వర్క్ అయితే చేయాలి. టెలివిజన్లో ఉన్నటువంటి చాలా మంది ఆడియన్స్ చూస్తారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్లీ, నా ఫస్ట్ పాయింట్ అదే ఉండే. నేను చూస్ చేసుకున్నప్పుడు కూడా ఇప్పటిదాకా థియేటర్కి వచ్చిన ఆడియన్కి నేను తెలిసిన ప్రతి ఇంట్లో తెలవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని పర్సనల్గా ఫీల్ అయినా నేను. అందుకే నేను ఖచ్చితంగా వెళ్దాంరా అని అనుకున్నా. ఎందుకంటే ఒక్కసారి ఒక ఫ్యామిలీ ఆడియన్కి ఒక ఇంటి గడప మనం తెలియకుండానే తొక్కినాం అనుకో వాళ్ళ ఇంట్లోకి, వాళ్ళు మనోన్లాగా చూస్తారు జనాలు, మనల్ని ఇష్టపడతారు. సో అది అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ ప్రేమ. సో ఇది ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను నేను అట్లా వెళ్ళడానికి. కాదు, ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు ఏంటి ఆ రోజు రియాక్షన్ ఏంటి, ఆ రోజు మూమెంట్ ఏంటి అసలు? యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వెళ్ళే ఛాన్స్ ఉండే. సో అప్పుడు రామనైత్ రిలీజ్ అప్పుడు ఎందుకు వద్దులే అని అనుకున్నా. కానీ వన్స్ రిలీజ్ తర్వాత ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్ నాకేముండే అంటే, పొయ్యి ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఫేమ్ వచ్చేది మనకి, దానివల్ల ఇంకొంచెం సినిమా ఎక్కువ జనాలకు తెలిసేది కదరా అని ఒక పాయింట్ నాకు చాలా ఉండే. సో ఈసారి వచ్చినప్పుడు 100% ఫిక్స్ అయిపోయాను నేను. ఈసారి డెఫినెట్లీ దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఒకసారి ఒక పాయింట్ నీకు సెకండ్ సారి తలుపు తట్టిందంటే దాన్ని ఇంకా దగ్గరికి రానిపోతుంది, మన మిస్టేక్ అవుతుంది. అందుకనే దాన్ని గ్రాప్ చేసిన నేను. కాకపోతే అడిగిన, ఇప్పుడు నేను ఒక సెకండ్ సినిమా ఇంకో డైరెక్షన్ చేస్తున్నా. సో నా టీంని అడిగిన, నాతో పాటు కో యాక్టర్స్ అందరినీ. అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక్కనే కాదు, నేను ఇప్పుడు ఇటు వెళ్ళినా అంటే 3 months నాతో పాటు వాళ్ళందరూ వెయిట్ చేయాలి. సో అరే మరి ఏంది ఇట్లా వెళ్దాం అనుకుంటున్నా, దీనివల్ల మనకే బెనిఫిట్ అవుతుంది, మన సినిమా జనాలకు తెలుస్తుంది, మనకు మంచి స్కోప్ దొరుకుతుంది రా బయట అని చెప్పేసి అన్నప్పుడు కూడా అందరు వీఆర్ విత్ యూ, నువ్వు వెళ్ళు అని అన్నాక ఇక ఫిక్స్ అయిపోయినా మెంటల్గా. ఓకే, వేర్ ఆర్ యు ఫ్రమ్? నేను సిద్దిపేట నుంచి. నా సిద్దిపేట? ఎస్. ఇప్పుడు సిద్దిపేట వాళ్ళందరూ మావాడు అని చెప్పి చూస్తారు. అయితే ఈ మధ్యన అది ఉంది తెలుసా, ఎగ్జాక్ట్లీ సినిమాలో ఏంటంటే మా వాళ్ళు అన్నట్టే. బిగ్ బాస్ లో రాహుల్ సిబ్లిగంజ్ గారు ఎప్పుడైతే వెళ్ళారో అప్పటి నుంచి మేమందరం ఆయన సపోర్ట్ చేయాలి. స్టార్టింగ్ అప్పుడు ఆయన ఎవరికి అంతగా ఎక్కలేదు. వీక్లీ మావాడు అని ఓటింగ్ ద్వారానే ఆయన బాగా మంచి ఓట్లు సంపాదించుకున్నారు. మీరు కూడా అట్లాగా మంచిగా మీ సిద్దిపేట. నేను అంటే టు బీ ఫ్రాంక్ నాకేందంటే ప్రతి ఒక్కడు వీడు నావాడు అనుకొని నన్ను ముందుకు పుష్ చేయాలన్నది నా మెయిన్ ఇంటెన్షన్. సో చూద్దాం, అంటే డెఫినెట్గా మనం అందరికీ నచ్చాం, బట్ అట్లీస్ట్ అంతే కదా, ఏ మనిషి 100% ఎవరికి నచ్చడు, ఏదో ఒక లూపోల్ ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర. సో నాకు ఒక ఏరియా వాళ్ళు, ఒక రీజియన్ వాళ్ళు వీడు నావాడు అనుకోకుండా నాకు కనెక్ట్ అయిన వల్ల వీడు నావాడని సపోర్ట్ చేయాలన్నది పాయింట్. సో ఆ ప్రేమ హానెస్ట్గా ఉంటుంది. ఏదన్నా ఒక మధ్యలో ఒక మీడియేటర్ ఏదన్నా వచ్చే కంటే, నా ఓడనో నా ఇంటోడనో నా ఊరోడనో కంటే మనోడు
వీడు మంచిగా ఉన్నాడు, వీడు మనలాగానే ఉన్నాడు అని అనుకుంటే బెటర్. మీ వైఫ్ రియాక్షన్ ఏంటి లోపలికి వెళ్తుండే హౌస్లోకి? మిస్ అవుతున్నారా లేదంటే కంగ్రాచులేట్ చేస్తున్నారా? ఆమె కంగ్రాచులేషన్ చెప్పింది, ఆమె ఫుల్ ఎగ్జైట్ అయింది. ఆమె పో 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 అని అన్నది నాకంటే ఎక్కువ చూస్తుంది. ఆమె ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అంతా నడుస్తుందో అప్పటి నుంచి మిస్ అవుతుంది. 3 నెలలు ఉండాలి నువ్వు లేకుండా, నేను పాప, నాకు చిన్న 3 years బేబీ ఉంది, ఎట్లా అని ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది నాకు. మరి పో 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 అన్నావు కదా, అప్పుడు తెలియదు అని. అప్పుడు జోస్లా అన్నారు. బట్ యా ఉంటారులే, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళకి ఎవ్రీడే 1 hour కనబడతా ఉంటాను నేను. సో నాకే కనబడరు వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళకి నేను కనబడుతూనే ఉంటా కదా అని చెప్పేసి అనుకున్నా. ఇప్పుడు 3 years పాప? 3 years పాప. నిదానంగా మాటలు వస్తున్నాయా కొంచెం? ఓ నిదానం కాదు, 1.5 year నుంచే మారుతుంది అమ్మాయి. మీరు ఒకసారి ఆమెతో మాట్లాడండి, మొత్తం ప్రతిదానికి సమాధానం చెప్తుంది. అయితే మిస్ అయిద్దాం కదా మరి డాడీ? చాలా చాలా మిస్ అవుతుంది అసలు. నాకంటే ఎక్కువ ఎగ్జైటెడ్ ఉంది. బిగ్ బాస్ అని ఏమైనా తెలుసా? లోపలికి వెళ్తున్నా నాన్న టీవీ అంటే వాళ్ళ మమ్మీ ముందు నుంచి ఇట్లా పుష్ చేస్తుంది, డాడీ ఇట్లా వెళ్తాను నాన్న, ఇట్లా వెళ్తాను నాన్న అని. ఒక 2-3 ఇంటర్వ్యూస్ మా ఇంట్లో జరిగితే వాళ్ళు సెకండ్ టైం వచ్చినప్పుడు మైక్ అడుగుతుంది వాళ్ళు, నేను కూడా మాట్లాడుతాను. మైక్ ఇస్తే మాట్లాడుతుంది, లేకుంటే మాట్లాడతలేదు. అరే నువ్వేంద్రా నాకంటే ఎక్కువ పాపులర్ అయ్యేటట్టున్నావు అని ఓల్డ్ చేసిన కొంచెం కొత్తగా అంతా ఆమె చూస్తుంది. సో ఆమెనైతే కొంచెం చెప్తుంది, నీట్గా ఆమెను చెప్తుంది, ఉంటుంది నాకు తెలిసి. పాప పేరేంటి నవీన్ గారు? అయంతిక. చాలా వరకు కూడా ఫ్యామిలీ వీక్స్ వచ్చినప్పుడు పిల్లల్నే ముందు పంపిస్తున్నారు. అప్పుడే మొత్తం ప్రపంచం మొత్తం మీ అమ్మాయి మాట్లాడాలని నేను కూడా కోరుకుంటున్నా. నేను కూడా అదే అనుకుంటున్నా. కమింగ్ ఈ మూవీస్కి వద్దాం. రామన్ యూత్ తో మంచి సక్సెస్ అయితే అందుకున్నారు. నెక్స్ట్ ఏంటి ఏమైనా ప్రాజెక్ట్స్ మీరే సైన్లు చేశారా? ఏం ప్రాజెక్ట్స్ జరిగాయి అసలు సినిమాకి సంబంధించి? రామన్ యూత్ తర్వాత చరిత కామాక్షి అని ఒక ఫిలిం చేసేసిన, అది మోస్ట్లీ 2-3 monthsలో రిలీజ్కి రెడీ ఉంది. అండ్ అది కాకుండా లైఫ్ ఆఫ్ రామ్ అని ఇంకో ఫిల్మ్ డైరెక్షన్ చేస్తున్నాను నేను ప్రజెంట్. యా, అది ఒక షెడ్యూల్ అయిపోయింది, ఒక 10 days షూట్ అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అది రామ్ కామ్ ఈసారి. కాదు, డైరెక్షన్ యాక్టింగ్ 2 ఉండడం ఒక మనిషిలో చాలా తక్కువ ఉంటుంది. అగ్రీ చేస్తారా? ఆబ్వియస్లీ అగ్రీ చేస్తా. అంటే కొందరు ప్రెషర్గా ఫీల్ అవుతారు, నేను ఎంజాయ్ చేస్తున్నా ఆ ఫేజ్ని. అవునా? చాలా. ఇండస్ట్రీకి అసలు డైరెక్షన్ చేద్దామని వచ్చారా, యాక్టర్ అవుదాం? లేదు, యాక్టర్ అవుదామని వచ్చిన, 100% యాక్టర్ అవుదామని వచ్చిన. యాక్టర్గా చేస్తున్నా కానీ ఎక్కడో కెరియర్ మొత్తం ముందుకు వెళ్తా ఉంటే చిన్న సాటిస్ఫాక్షన్ ఎక్కడో మిస్ అవుతా వస్తుంది నాకు. ఏదో ఇంకా స్టిల్ నేను అనుకున్న ఫేజ్ నాకు రావట్లేదు అనుకున్నప్పుడు, మనకు ఆపర్చునిటీస్ రానప్పుడు మనమే క్రియేట్ చేద్దామన్న ఒక, చెప్పాలంటే ఒక కసి మీద నుంచి స్టార్ట్ అయిందే డైరెక్షన్ అనే పాయింట్. కానీ వన్స్ రామన్ అనే సినిమా డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆ ఫేజ్ ఎంజాయ్ చేసిన, అంటే ఆ డైరెక్షన్ ప్రాసెస్ ఎంజాయ్ చేసిన. సో ఇమ్మీడియట్లీ నెక్స్ట్ ఏం ఆలోచించలేదు, ఒక థాట్ వచ్చింది, మళ్ళీ దాన్ని రాసుకుంటూ కూర్చున్నా, దాన్ని ఒక ప్రొడ్యూసర్కి చెప్పినా, తనకు నచ్చింది. సో అట్లా అది ముందుకెళ్ళింది. బేసికల్గా రామన్ అయితే చూసినప్పుడు అందులో కొన్ని ఫ్రేమ్స్ చూస్తే యాక్చువల్లీ డైరెక్షన్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా మీ ప్యాషన్ కనిపి చాలామంది మిమ్మల్ని యాక్టర్ కంటే డైరెక్టర్గానే ఎక్కువగా ఆ సినిమాకి సంబంధించి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఎస్పెషల్ అందులో ఫైట్లు ఎక్కువ, చాలా మంది ఫైట్లు ఎక్కువ, అది కూడా నైట్ షూట్లు చేయాలి. ఆటో ట్రావెల్ అవుతున్నంత సేపు, వెహికల్ ట్రావెల్ అవుతున్నంత సేపు కొన్ని షార్ట్స్ మాత్రం చాలా బాగా తీశారు. ఆ నైట్ లైటింగ్లో కూడా ఎక్కువ ఫైట్స్ ఉన్నా కూడా చాలా బాగా తీశాడు అని చెప్పి అన్నారు. అంటే మీడియా షోలో వేస్తున్నప్పుడు డైరెక్షన్లో కూడా మీకు మంచి మార్కులే పడ్డాయి. అయితే యాక్చువల్గా మంచి అప్రిషియేట్ చేసినారు, కథ పరంగా కానీ అందరు పరంగా కానీ చాలామంది అప్రిషియేట్ చేసినారు. అండ్ కొన్ని ఇన్పుట్స్ కూడా ఇచ్చినారు. సో ఆ ఇన్పుట్స్ అన్ని బేస్ చేసుకొని సెకండ్ సినిమా పైన ఇంకెక్కువ ఫోకస్ చేసినారు. కాదు, డైరెక్షన్ కష్టమా, యాక్టింగ్ కష్టమా? యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక కసి మీద ఉన్నా, అంటే ఇంకా ఇట్లా ఇది కావాలని అన్న ఒక ఎగ్జైట్మెంట్లో ఉన్నా కాబట్టి ఏది కష్టం అనిపిస్తలేదు నాకు లిటరల్లీ. అంటే మీరు ఈ సెట్స్లో కూడా నేను యాక్టింగ్ చేయకుండా డైరెక్షన్ చేసిన రోజు ఒక ఎనర్జీతో ఉంటే, యాక్టింగ్ చేస్తూ ప్యారల్గా డైరెక్షన్ చేస్తున్నప్పుడు దానికి డబుల్ ఎనర్జీతో ఉంటాను. నేను ఫుల్ యాక్టివ్ ఉంటా. అంటే మనం యాక్టివ్ ఉంటేనే మన కింద మొత్తం యూనిట్ అంతా స్ట్రాంగ్ ఉంటుంది కదా. సో అది కానీ నాకు నా పాయింట్ ఏం లేదు, బెస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయిపోయేంత వరకు సెట్లో ఉండాలి ఫస్ట్. అదొక సాటిస్ఫాక్షన్, అదో ఎనర్జీ. సో అట్లా నా కష్టం హానెస్ట్లీ ఏం లేదు, ఎంజాయ్ చేస్తూ చేస్తున్నా. సక్సెస్ ఒకటే రావాలి గట్టిగా, స్ట్రాంగ్గా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మదర్ ఫాదర్ ఏం చేస్తారు? మమ్మీ హౌస్ వైఫ్, నాన్న గవర్నమెంట్ టీచర్, గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్, గెస్టెడ్ హెడ్ మాస్టర్ ఉండే. సో అంతే. మా సిస్టరు తను MSc చేసింది, ఆ తర్వాత తను మ్యారీడ్, మా బావ పోలీస్ ఆఫీసర్. సో నేను, నా వైఫ్ ఏమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, పాప. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఫస్ట్ మీరు? నేను కాదు, మా వైఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓ, మీకు అంతా మంచిగానే ఉందండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది, ఇటు వచ్చిన వైఫ్ కూడా మీకు సక్సెస్ఫుల్గా సపోర్ట్ చేసి. అంటే నాకు ఇంట్లో మెంటల్ ప్రెషర్ ఏం లేదు, ఫుల్ వెరీ హ్యాపీ. సో ఏమున్నా కెరియర్ పరంగానే.
లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్. లవ్ కమ్ అరేంజ్డ్ అంటే ముందు మీరు లవ్ చేశారు, తర్వాత అరేంజ్ చేశారా? అంతే అంతే. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు, మీరా లేదంటే మీ మిస్సెసా? ప్రపోజల్ లాగా ఏం లేదు, బేసిక్లీ అంటే ఫ్రెండ్లీగానే మాట్లాడుకుంటూ పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అనుకొని ఇంట్లో చెప్పేసుకున్నాం. ఓకే. సో ఇంట్లో కూడా యాక్సెప్ట్ చేసినారు. అట్లా యాక్చువల్గా పెళ్లి చేసుకుందామన్నది మేము మాట్లాడుకునేది కూడా యాక్చువల్లీ త్రూ మ్యాట్రిమోనీ వెబ్సైట్ మేము ఒకరినొకరు కాంటాక్ట్ అయినాం. ఆ తర్వాత ఒక 6 months బ్రేక్ వచ్చింది. సినిమాలు, సో మన ఫీల్డ్ కాదు, ప్రొఫెషన్ కాదు, తన సాఫ్ట్వేర్ కంప్లీట్ కాంట్రాస్ట్ ఫీల్డ్. సో కొద్ది రోజులు అంటే ఆలోచించుకునే ప్రాసెసే ఉండే, ఇంట్రెస్ట్లు పంపించుకున్నాం కానీ మాట్లాడుకోలే. ఆ తర్వాత 1 fine day అనుకోకుండా ఒకరోజు మాట్లాడుకున్నాం. అట్లా మాట్లాడుతూ ఇన్ పర్సన్ నచ్చినాం ఇద్దరం ఒకరికొరు. సో అప్పుడు ఫిక్స్ అయిపోయినాం చేసుకుందామని. ఇంకా అయిపోయింది. మీ సినిమాలో క్రేజీ డైలాగ్స్ లాగా ఒక క్రేజీ క్వశ్చన్ అడుగుతా. ఇప్పటి వరకు మ్యారేజ్ గురించి ఏ టాపిక్ వచ్చినా ప్రతి ఒక్కరు ఒక పాట గుర్తు తెచ్చుకుంటారు, నాగార్జున గారి సాంగ్. వద్దురా అలాంటి ఏం లేవు వైబ్స్ మీకు? హ్యాపీగానే ఉన్నట్టున్నారు, మంచి జుట్టు, మంచి పర్సనాలిటీతో ఉన్నారు, మీకేం బక్క చిక్కిపోయినట్టు ఏం కనిపిస్తుంది. ఏవన్నీ యాక్చువల్గా ఉంటాయి అంటే కరెక్ట్. యాక్చువల్గా అదొక్క పాయింటే హైలైట్ అవుతుంది కానీ ఎనీ రిలేషన్, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ మమ్మీ డాడీ అందరితో ఏదో ఒక ఫైట్ ఉంటూనే ఉంటుంది. కాకపోతే వైఫ్ 24 గంటలు మన చుట్టుపక్కలే ఉంటాయి కాబట్టి వాళ్ళ గొడవలు ఎక్కువ బయట కనబడుతూ ఉంటాయి అంతే. సో ఎనీ రిలేషన్ కామన్ అది. అయితే నాగార్జున గారి సాంగ్ మీకు వర్కౌట్ చేసుకోవట్లేదు అయితే మీరు? వద్దురా సోదరా పెళ్ళంటే 100 మంట కాదు పంటనే అనుకుంటున్నారు అయితే? అంతే అంతే అంతే. ఓకే. అయితే మిమ్మల్ని నుంచి చాలా మంది ఇంకా ఎంగేజ్ అవుతుంటారు, అందరూ పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు ఇప్పుడు. అవును, ఎక్కడ చూసినా సెలబ్రిటీలు కావచ్చు, చాలా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఓకే. సో ఇండస్ట్రీ ఏంటంటే చాలా మందికి చాలా నేర్పిస్తుంది అంటారు కదా అబ్బాయి నవీన్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ 11 ఏళ్ల జర్నీలో మీరు నేర్చుకుంది ఏంటి అసలు? ఓపిక. అవునా? దేనికైనా ఓపిక ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఈ రెండు నేను నిజంగానే నేర్పించింది నాకు అది. అంటే తొందర పడితే ఏది కాదు పని. సో అదొక్కటి నేర్చుకున్నా, అదే పుష్ చేస్తూ ఉంది నన్ను. బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సస్టైన్ అవ్వగలం కదా ఇండస్ట్రీలో. స్టార్టింగ్ డేస్లో డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్ ఉంటే మనకి జల్దీ ఆపర్చునిటీస్ వస్తాయి. కాకపోతే ఆ తర్వాత మళ్ళీ మన టాలెంటే, అదొకటి మాత్రం కన్ఫర్మ్. అది అంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఉంటే, కానీ ఆ తర్వాత మళ్ళీ మన టాలెంటే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. మన దగ్గర ఏం లేకపోతే వేస్ట్. కానీ టాలెంట్తో పాటు లక్ కూడా ఎక్కువ ఫ్యాక్టర్ చూపిస్తూ ఉంటుంది ఏదైనా కూడా ఇండస్ట్రీ. నిజమండి. అంటే అది ఎనీథింగ్, అది కెరియర్, ఐ మీన్ బిజినెస్ కావచ్చు, సినిమా కావచ్చు, ఎనీ ఫీల్డ్ లక్ 100% ఉండాలి. కూడగారు ఒకసారి చెప్పిరుగా, నీకు 99% టాలెంట్ ఉన్నా ఆ 1% అదృష్టం ఉండాలిరా అని. అది 100% కరెక్ట్. అది ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఆయన ఆ మాట చెప్పి ఉంటాడు, అది ఖచ్చితంగా ఉండాలండి. లక్ నేను నమ్మనంటారు కానీ లక్ 100% ఉండాలి, లేకపోతే ఎవ్వడు ఏం చేయలేడు దాన్ని. సో ఇప్పుడు హౌస్లోకి వెళ్తున్నారు కాబట్టి ఫోన్ వాడకం నార్మల్గా బేసికల్గా ఎక్కువ తక్కువ నవీన్? ఎక్కువ. నేను అవునా? ఫోన్ ఉండదుగా ఎట్లా మరి? అదే ఆలోచిస్తున్నా. నా రెండు టఫెస్ట్ థింగ్స్ నాకు ఫోన్ అంటే నేను ఎక్కువ స్ట్రెస్డ్ అవుట్ అయినా లేదంటే ఎక్కువ నేను బోర్ కొట్టినా ఏం జరిగినా ఈధర్ ఫోన్లో ఏదన్నా రాసుకుంటా లేదంటే ఏదన్నా కామెడీ వీడియోస్ చూస్తూ ఉంటా, పాటలు వింటూ ఉంటా. ఫోన్ అట్లా ఎక్కువ యూజ్ చేస్తా. అండ్ ఎప్పుడు నా ఇంట్లో ఎక్కువసేపు ఉన్నా బయటకు పోతూ ఉంటా, ఏదో పని చేసుకుంటూ ఉంటా. సో ఇప్పుడు 4 గోడల మధ్యలో వితౌట్ ఫోన్ ఉండాలి నేను. అది నాకు బిగ్గెస్ట్ టాస్క్. అది అచీవ్ చేస్తే మేబీ బయటకు వచ్చినాక చాలా హెల్ప్ అవుతుంది. చాలా మంది ఇదే చెప్తుంటారు, లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు మేము ఫోన్ వాడలేదు అని. అవును, మళ్ళీ తర్వాత అడిక్షన్ అయిపోతారు, ఆటోమేటిక్ అయిపోతాం. గుంజేస్తుంది మనల్ని సోషల్ మీడియా. అసలు ఇప్పుడు మనుషులు లేకపోయినా ఉంటున్నారు కానీ ఫోన్ లేకపోతే ఎవరు ఉంటారు? మార్నింగ్ లేవగానే మనం ఫస్ట్ చేసే పని ఏంటబ్బా? ఎగ్జాక్ట్లీ, నేను లేవడమే ఇట్లా ఓపెన్ చేసి వాట్సాప్ చేస్తా. 100% నా పక్కకే ఉంటుంది, పిల్లో పక్కకే ఉంటుంది. నాకు ఇట్లా ఓపెన్ చేస్తా. అదే బిగ్ బాస్ లో ఎవరైనా నన్ను ఫోకస్ చేస్తే కూడా సబ్ కాన్షియస్ ఇట్లా పోతుందేమో నా చెయ్యి ఇట్లా. ఫోన్ ఎక్కడుందా ఖచ్చితంగా పోతుంది. ఇన్ని సంవత్సరాలు అలవాటు కదా, టక్కర్ ఒకసారి మానదు. అందులో మీరు రాసుకోవడం కూడా ఫోన్ లో? నేను నోట్ ప్యాడ్ లోనే రాసుకుంటా, ఎనీ స్టోరీ ఫోన్ లోనే రాస్తాను నేను. అది రాసి నాకు అరే ఇది 1 లైన్ ఆర్డర్ బాగుంది అన్నప్పుడు అప్పుడు ల్యాప్టాప్ తీసుకొని దాంట్లో రాస్తా. అయితే ఇప్పుడు లోపలికి వెళ్తున్నారు కదా, 20 మంది డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటారు, అవన్నీ మీరు చిప్పులో నోట్ చేసుకోండి. మీ చిప్పులో ఫోన్ లేదు కదా? ఫోన్ లేదు, మెదర్లో పెట్టుకోవడమే అంతే. పెట్టుకొని ఎవడైనా కొంచెం నాకు అడిట్ అనిపిస్తే ఆ క్యారెక్టర్ సినిమాలో రాసేసేయండి. ఇదొక ప్లస్ మీకు. అరే నీకుందిరా, బయటకు వచ్చాక ఒక 20 క్యారెక్టర్లు వస్తాయి మీకు. నిజంగా 100% వస్తాయి. అంటే నేను ఏ కథ రాసినా నా రియల్ లైఫ్ లో ఎవరో ఒకరిని చూసి వాని క్యారెక్టర్ అడాప్ట్ చేసుకొని రాసుకుంటా. సో అట్లా మనకు డెఫినెట్గా ఎవరో ఒకరు దొరుకుతారు
లేకపోతే నేనే మారుతానేమో, నేను ఎట్లా చేంజ్ అవుతానో నా మీద నేనే రాసుకుంటానేమో. ఇప్పుడు దాకా ఒక రకం ఇప్పుడు తర్వాత ఇటు మనం ఏమన్నా జరగవచ్చు. ఓకే, కానీ చూడాలి అది ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో. హౌస్లోకి వెళ్తే పెద్ద టాస్క్ వచ్చి ఫోన్ ఉంటుందబ్బా. అవును. ఇంకొక టాస్క్ ఏంటంటే సెల్ఫ్ మేడ్ పనులు చేసుకోవడం. మీ పనులు మీరు చేసుకుంటారా, ఇంట్లో వైఫ్ చేస్తారా? సో ఆబ్వియస్లీ నేను చెయ్యను, తక్కువ, చాలా తక్కువ. చాలా తక్కువ అయితే అక్కడ చాలా కష్టం. ఆడ ఎక్కువ చేయాల్సి వస్తుంది, చేస్తాం. ఇక అవసరం అన్నీ నేర్పిస్తుంది, సింపుల్ లైన్, అవసరం అన్నీ నేర్పిస్తుంది. రోటీలు చేయడం వచ్చా? ఆ రోటీలు ఒకటే రావు నాకు, ఎన్నిసార్లు నేర్చుకున్నా రావు అవి. అన్నం పెట్టమన్నా, కర్రీ చేయమన్నా, ఏదైనా చేయ కదా. ఆ చపాతీలు మాత్రం నాకు ఎందుకు అర్థం కాదు, అసలు ఆ ప్రాసెసే రాదు నాకు. చపాతీ ఈజీ కదా, ఏమో నాకు అర్థం కాదు అది. నేను ఎప్పుడు చేసినా అయితే ఫుల్ మెత్తగా అవుతుంది, లేకపోతే గట్టిగా అవుతుంది పిండి. కాల్చడం ఒకటి వచ్చు, కాల్చడం ఒకటి వచ్చు. అయితే కంటెస్టెంట్లు ఎవరో ఒకరు కలుపుతారు, మీరు కాల్చండి అంతే. అదే చేయాలి, అట్లా చేయమంటే కాల్చమంటే కాల్చిస్తా అని చెప్తా. వంట వచ్చా నార్మల్ గా? వంట చేసుకుంటా, కొన్ని చేస్తా. ఏమి చేస్తారు? కర్రీస్ వచ్చా? కర్రీస్ అంటే నేను ఎక్కువ పప్పుచారు బాగా చేస్తా. పప్పుచారు ఒకటి, ఆలు, ఇంకా మిగతా ఆల్మోస్ట్ అన్ని కర్రీలది ప్రాసెస్ సేమ్ ఉంటుంది కదా కొంచెం. నేను ఎక్కువ తినేవి, నేను వండుకోవాలనుకున్నప్పుడు బీరకాయ పెసరపప్పు కానీ, పప్పుచారు కానీ, ఆలు ఫ్రై కానీ, చికెన్, ఈ 4 నేను బాగా తినాలనుకున్నప్పుడు నేనే తెచ్చుకొని అనుకుంటా. సో ఇక మా వైఫ్ ఉన్నప్పుడు, మా వైఫ్ లేదంటే ఇవి 4 తెచ్చుకుంటే, ఉన్నదనుకో ఆమె అంటది వద్దులే అయ్యా నేను వండుకుంటలే అంటది. చికెన్ బాగా అలవాట? బాగా. నాన్ వెజ్ తింటా ఫుల్. మరి అక్కడ బెటర్గా ఏమో అదే నాకు సాధించుకోవాలి. అన్ని కష్టాలే ఉన్నాయి. కాఫీ అలవాటు ఉందా? మర్చిపోయా. కాఫీ కానీ టీ కానీ ఖచ్చితంగా పొద్దున్న లేచినప్పుడు నేను తాగాలి. అదే నాకు డే టు డే లైఫ్లో నాకు అది ఇట్లా బాడీ పార్ట్ లాగా అయిపోతుంది కాఫీ. నాకు నిజంగా ఈ కాఫీ అనే కాదు, కాఫీ ఆర్ టీ ఏదో ఒకటి తాగాలి. ఆడు ఉంటుందో ఉండదో తెలుస్తలేదు. బ్రతికిపోయారు. చాయ్ అయితే ఇస్తారట, టీ ఇస్తారా? కాఫీ మాత్రం గెలుచుకోవాలి. కాఫీ అవసరం లేదు నాకు, టీ ఉన్నా ఏదున్నా ఒక మిల్క్ ప్రోడక్ట్ లోపలికి వెళ్ళాలి నాకు. నేను ఇది పెరుగు లేకుండా బతకలేను, నేను ఖచ్చితంగా పెరుగు తింటా. కర్డ్, మిల్క్, 1 గ్లాస్ మిల్క్, ఒక 2 ఎగ్స్, చపాతీ అండ్ చాయ్ అయితే కంపల్సరీ మీరు వెళ్ళిన దగ్గర నుంచి. కానీ సాధించుకోవాల్సిన ఐటమ్స్ ఏంటంటే చీజ్, పెప్పర్, నాన్ వెజ్, కాఫీ, ఈ ఐటమ్స్ ఏంటంటే మీరు గెలుచుకోవాలి. చీజ్, పెప్పర్ పెద్ద నాకు అలవాట్లేదు. నాన్ వెజ్ ఒకటి ఫైట్ చేయాలి, చికెన్ మటన్ కోసం గట్టిగా, నాన్ వెజ్ కోసం గట్టిగా ఫైట్ చేయాల్సి ఉంటుంది. గీ కూడా సంపాదించుకోవాలి. గీ పెద్ద మామూలుగా లేడీస్ అంటే ఎక్కువ తింటారు కదండి. అవునవును. కాబట్టి వాళ్ళు గీ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. మళ్ళీ అది నా ఒక్కని గురించే కాదు కదా, అందరి గురించి ఆలోచించాలి. కాబట్టి ఎవరికి అవసరం ఉన్నా అవసరమే అది. మామూలుగా కల్చరల్ యాక్టివిటీస్ కాకుండా గేమ్స్ లో చిన్నప్పటి నుంచి మంచి యాక్టివ్ ఆడతా. గేమ్స్ ఆడతా, బ్యాడ్మింటన్, క్రికెట్ చాలా ఎక్కువ ఆడతా నేను. అయితే మొత్తానికి మీరు మాకు ఛాన్స్ లేకుండా కానీ ఉంటే ఫుల్ ఆడుకునేట్టు అసలు చిన్నప్పుడు. లోపల ఆడిస్తారులేండి మిమ్మల్ని. అదే ఎన్నాళ్ళ నుంచి చిన్నప్పటి గేమ్స్ అని ఆడిపిస్తారేమో ఇప్పుడు. ఇన్ని సంవత్సరాల నుంచి మిస్ అయిన ఆటలన్నీ అక్కడ మొత్తం ఫుల్ఫిల్ చేద్దరు. ఎగ్జాక్ట్లీ, అవును. ఆ వైబ్ ఉంటదంట లోపలికి అడుగు పెట్టంగానే. చూద్దాం మిమ్మల్ని మేము ఎలా చూస్తామో ఫ్రేమ్ లో. నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నన్ను అందరూ ఒకలా చూస్తారు కదా. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎట్లున్నా లోపల కూడా అట్లే ఉంటా అని నాకు వెరీ స్ట్రాంగ్ ఇన్నర్ ఫీలింగ్ నాకు. ఎందుకంటే నేను బై డిఫాల్ట్ ఇట్లా ఉంటా. కానీ అక్కడికి వెళ్ళినాక వాళ్ళు నాతో ఏం చేపిస్తారు అనేది నేను కూడా చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తాను. అంటే కొన్ని నచ్చకున్నా చేయాల్సి వస్తుంది, గేమ్ గురించో లేదంటే మనకు వాళ్ళు చెప్పి నువ్వు సచ్చినట్టు చేయాలి ఇట్లాంటివి అని అంటారు కదా. సో అవి నేను ఎట్లా చేయగలుగుతా అనేది ఒక పాయింట్. బేసిక్గా నాకు కొంచెం మోమాటం ఉంటుంది, ఏమైనా అడగాలంటే వాడు చెయ్యలేడు, అడుగుదామో వద్దా అనుకుంటే ఆ పని నేనే చేసుకుంటా. సో అది ఎట్లుంటుందేమో చూడాలి. మీరేంటి ఇప్పుడు మామూలుగా ఇంకొక వాయిస్ ని ఎక్కువగా వింటూ ఉండాలి. అభయ్ నవీన్, అభయ్ అనాలా నవీన్ అనాలా? అభయ్ నవీన్ అని చెప్తా, ఆయనకి ఏం పిలుస్తాడు ఆయన. అభయ్ నవీన్ అంటే 2 పిలుస్తారు ఇంకా. కాదు, కొన్ని రోజులు అందరూ చెప్పిన మాట ఏంటంటే మేము వాయిస్ విని ముందు వాయిస్ మిస్ అయ్యాము, మైకులు మిస్ అయ్యాం. డైలీ మైక్ వేసుకోవాలి. అదొకటి. ఇప్పుడు మామూలుగా కొంతమంది వాచ్ పెట్టుకుంటారు అబ్బా, ఫోన్లు తీసుకుంటారు, అది కొంత మిస్ అవుతా ఉంటది. అది బాగా అలవాటు అయింది. అక్కడ మైక్ మిస్ అయ్యామా ఇక అయినట్టే ఇక. అవును కదా. మీరు కొన్ని క్యారీ చేయగలరా అట్లా? డైలీ మైక్ వేసుకోవాలి, మైక్ వేసుకుని మాట్లాడాలి, అదొకటి కదా. నాకు ఫస్ట్ డౌట్ అదే, నేను అసలు మైక్ పెట్టుకున్నా అంటే ఆబ్వియస్లీ ఆయన చెప్తా ఉంటాడు, ఆయన చెప్పకుండా నేను పెట్టుకోగలుగుతాను అన్నది ఫస్ట్ పాయింట్. ఎక్కడో ఒకసారి మర్చిపోతాం కదా ఆబ్వియస్, మనకు అలవాటు లేని పని అది. అట్లీస్ట్ మనం సరే రోజు బ్యాగ్ క్యారీ చేస్తామన్నా బ్యాగ్ లాగా ఇది ఉన్నదిరా అనుకోవచ్చు, అట్లేం ఉండదు, మర్చిపోతూ ఉంటాం. కొంచెం మతిమరుపు ఉంటుంది నాకు, కాబట్టి ఎన్నిసార్లు తిడతాడు అంటే కొంచెం మర్చిపోతా చాలా ఎక్కువ. ఇప్పుడు మీరు ఒక పని చెప్పారు అనుకోండి, నాకు అది ఇన్స్టెంట్గా అయ్యే పని అయితే అప్పటికప్పుడు చేసేస్తా. సాయంత్రం వరకు చేసి పెట్టరా అని మీరు చెప్పారు అనుకోండి, ఈ గ్యాప్లో వేరే పని పడ్డది అనుకో, ఇది మర్చిపోతా. మీరు సాయంత్రం ఫోన్ చేసే వరకు నాకు గుర్తుండదు, అయ్యా సారీ అని మళ్ళీ అప్పుడు చేస్తా. అట్లా ఉంటుంది, మతిమరుపు ఎక్కువ ఉంటుంది నాకు. ఇవన్నీ ఎట్లా క్యారీ చేస్తున్నామో బిగ్ బాస్.
ఇంకొకటి క్యారీ చేయాలి, ఎప్పుడైనా సడన్గా నాప్ వేస్తారా ఒక 2-3 మినిట్స్ మధ్యాహ్నం ఈవినింగ్? ఇన్ జనరల్గా నేను అసలు ఆఫ్టర్నూన్ టైం అసలు పడుకోను, నాకు అసలు అలవాటు లేదు. ఇది ఒక మంచి ఎసెట్ తెలుసా, నాప్ ఉందంటే మాత్రం ఇక మొరుగుతానే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఒకటే నాకు మాట్లాడడానికి పక్కనే వాడు మనిషి లేకపోతే అప్పుడు పడుకుంటానేమో, కానీ 99% నేను అసలు డే టైంలో అసలు పడుకోను, అలవాట్లేదు నాకు. మామూలుగా యూజువల్గా ఎన్ని అవర్స్ పడుకుంటారు? అట్లేం లేదు, అంటే నేను పడుకోమంటే 10 గంటలైనా పడుకుంటా. నార్మల్గా ఒక 3-4 అవర్స్ నిద్ర ఉన్న చాలు, 4-5 అవర్స్ నిద్ర ఉన్నా చాలు నాకు. ఎందుకంటే లోపలికి వెళ్ళాకట ఆ టైమింగ్స్ బట్టి ఎప్పుడు టాస్క్లు అవుతాయి, అసలు టైం తెలియదంట. ఫస్ట్ టైం తెలియదంట, అదొకటి క్యూరియస్గా ఉన్నాను నేను. సరే డే నైట్ అంటే తెలుస్తుంది కానీ టైమ్స్ తెలియదు. నిజంగానే మీరు అన్నట్టు ఇప్పుడు ఇంట్లో అయితే ఏముంది, 10 గంటలకు పడుకుంటాం, 12-1కి పడుకుంటాం, నెక్స్ట్ డే మళ్ళీ నిద్ర ఎక్కువ వస్తే 9 గంటలకైనా పడుకుంటాం. మనకి ఇప్పుడు ఆడ ఆప్షన్ అట్లా ఉండదు, వాళ్ళు పడుకోమన్నప్పుడు తప్ప పడుకోలేము, లేవాలి. ఎగ్జాక్ట్లీ, తినమన్నప్పుడు తినాలి, పరిగెత్తాలి. అసలు అది ఎట్లుంటుందో ఆ ఫేజ్. కానీ ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎప్పుడు పైనకే ఎవడు గైడ్ చేయడు కదా మన లైఫ్ని, ఇప్పుడు ఒకరు గైడ్ చేస్తూ ఉంటారు. సో ఆ గైడెన్స్లో తిరగాలి మనం. చూద్దాం అది ఎట్లుంటుందో. ఇంకొకటి, ఎంతో మంది అండి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది అవకాశం రావాలని ఎదురు చూస్తున్నారు. టిల్ నౌ ఎంతమంది ఎన్ని వార్తలు రాసినా, టెలివిజన్ ఫీల్డ్లో కావచ్చు, డిజిటల్ ఫామ్, ఇప్పుడు డిజిటల్లో కూడా ఎక్కువ మంది బిగ్ బాస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవ్వగానే చూస్తున్నారు, 24/7 లైవ్ పెట్టినా చూస్తున్నారు. బికాస్ ఆ క్రేజ్కి వచ్చేసింది. హిందీలో కంటే తెలుగులోనే ఎక్కువగా పాపులారిటీ అయింది, ఇది మాత్రం ఒప్పుకోవాలి, 100% ఒప్పుకోవాలి. మీకు నిజంగా లక్కీయెస్ట్, నిజంగా వెరీ హ్యాపీ. అంటే ఎందుకంటే మన దగ్గర లిమిట్స్ ఉన్నాయి, మన దగ్గర టు సమ్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ లిమిట్స్. మంచిగా నీట్గా వెళ్తుంది షో, చాలా హెల్తీగా ఫ్యామిలీ హ్యాపీగా చూడొచ్చు. సో దానివల్ల మన క్రేజ్ బాగా పెరిగింది. నాకు సార్ ఎప్పుడైనా కలిసారా? కలవలేదు, ఫస్ట్ టైం కదా. మరి ఆ ఎంట్రీ సాంగ్ తర్వాత ఫస్ట్ ఇంట్రాక్షన్లో ఏం మాట్లాడతారు? మరి మేము కూడా చూడడానికి రెడీగా ఉన్నాం. నేను చాలా ఈగర్గా ఉన్నాను, ఎందుకంటే నా లైఫ్లో నేను కలిసిన ఫస్ట్ సెలబ్రిటీ నాగేశ్వరరావు గారు, వాళ్ళ నాన్నగారు. ఎందుకంటే 11 years బ్యాక్ అదే అన్నపూర్ణ ఫిలిం స్కూల్ యాక్టింగ్ కోర్స్ పెడితే యాక్టింగ్ స్టూడెంట్ నేను, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నేను. అవునా? సో ఆ స్టూడెంట్ యాక్టింగ్ అయిపోయాక ఫైనల్ ప్లే చేసినాము, నాగేశ్వరరావు గారు ఎదురుగా చేసిన. ఆయన పిలిచి అప్రిషియేట్ చేసిన, బాగా చేసినవరా అని. సో నాదొక పెద్ద బూస్టప్ నా లైఫ్కి. దెన్ ఆ తర్వాత మళ్ళీ 11 ఏళ్ళకి అదే అన్నపూర్ణలో మళ్ళీ బిగ్ బాస్తో వెళ్తున్నా. సో ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో. అఖిల్ గారితో యాక్ట్ చేసిన, నా చైతన్య గారిని కలిసిన, ఏది మన పిట్టకథలు ప్రమోషన్స్ అప్పుడు. నాగేశ్వరరావు గారితో డైరెక్ట్ ఆయన ఇంకా పిలిచి మాట్లాడి, అదొక పెద్ద అచీవ్మెంట్. నాగార్జున గారినే కలిసే ఛాన్స్ ఎప్పుడు రాలే నాకు. సో ఈ షోతో కలుస్తా. కానీ నాకు సార్ ఎప్పుడు చూసినా వెరీ స్పెషల్ అబ్బా, ఆయన ఎనర్జీ, ఆయన లుకింగ్, ఎంతమందికి పోటీ ఇస్తాడంటే. యాక్చువల్గా అలాంటి వాళ్ళతో చాలా భయం, ఎందుకు తెలుసా? అంటే నా పర్సనల్గా ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అంత నవ్వుతున్నోళ్ళు మనము తప్పు చేస్తే తిడతారు కదా, భయం అవుతుంది. సరదా గుణాలు సడన్గా సీరియస్ అయ్యారంటే చాలా భయం అవుతుంది. సో అసలు నాగార్జున గారి హోస్టింగ్ కూడా ఎంత జోవియల్గా ఉంటాడో అంతే సీరియస్గా పాయింట్ చెప్తాడు. సో నేను యాక్చువల్గా ఫస్ట్ వెయిట్ చేస్తాను, ఆయన కలవాలి. ఇంకొకటి, ఒక్కొక్క కంటెస్టెంట్ని ఆయన పిలిచే విధానం చాలా బాగుంటుంది. అందరూ చెప్తుంటారు ఇదే మాట, భలే పిలుస్తారట, ఒక మెమరీ ఉంటుందట. ఒక్కొక్క కంటెస్టెంట్ బయటకు వచ్చేప్పుడు చెప్తూ ఉంటారు. అమల గారు ప్రతి సీజన్ వాచ్ చేస్తారండి. ఇంట్లో అంతా ఇంటికి వెళ్తే ఇదే పేర్లు అంట, మా వాళ్ళు ఇలా చేశారు, మీ వాళ్ళు ఇలా చేశారని అమల గారు నాగార్జున గారితో డిస్కస్ చేస్తారట. ఎవ్రీ సీజన్ కి ఆవిడ వెళ్ళిపోయే 5th అంటే టాప్ 5 వరకు అందరికి స్పెషల్ గిఫ్ట్లు అమల గారి నుంచి వస్తాయి. అవునా? ప్రతి సీజన్ మేము చూసినంత వరకు అయితే. అరే నైస్, లవ్లీ, చాలా మంచి జెస్చర్ అది. ఇంట్లో మీ గురించే మాట్లాడుతూ ఉంటారని చెప్తుంటారు. ఇది ఇంకా మంచి ఎనర్జీ ఉంది, వాచ్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ షో అయిపోయింది నిజంగా. లిటరలీ ఈ షో ఎంటైర్ వరల్డ్కి రీచ్ అవుతుంది. అందులో ఎవరు ఎక్కడి నుంచి చూస్తారో అసలు మనం చెప్పని కూడా చెప్పలేము అసలు. నాకు ఇది పోతున్నా అంటే అసలు నా సినిమాకి వచ్చిన ప్రమోషన్ల కంటే దీన్ని పెద్ద స్కేలా చూస్తారు మా వాళ్ళంతా, నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ కానీ. అది ఇంత బిగ్ ప్లాట్ఫామ్లా అంటే మన అమ్మ ఇది వీళ్ళు ఎందుకు ఇట్లా హైప్ లేపుతున్నారు, నాకు లేని టెన్షన్ తీసుకొస్తున్నారు అని అనిపించి ఎవరికి చెప్పలేదు నేను. అంటే చాలామంది మాట్లాడారు అనుకో ఆ పాయింట్ గురించి, భయం అవుతుంది మనకు స్టేజ్లో. నాకేం చెప్పకండి, నేను ఎట్లున్నా అట్లా పోతా, లాస్ట్ దాకా ఉంటా, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి ఇంకా టాపిక్ని కట్ చేసిన. సో నవీన్ గారు, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. డన్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మీ సినిమా గురించి అండ్ మీ కెరీర్ గురించి మాట్లాడాం కాబట్టి, అండ్ పర్సనల్ లైఫ్లో క్రేజీగా, ఈ ఆన్సర్లన్నీ క్రేజీగా ఉండాలి. ఎందుకంటే హౌస్లో మాకు అబ్బాయి నవీన్ ఎంత క్రేజీగా కనిపిస్తాడో ఆన్సర్లు కూడా అంతే క్రేజీగా ఉండాలి. సరే చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ డే హౌస్లోకి ఎంటర్ అయిపోయారు, మిమ్మల్ని బిగ్ బాస్ మీ పేరు పెట్టి పిలుస్తున్నారు.
ఆ మూమెంట్ మీరు మైక్ మర్చిపోయారు, అప్పుడు ఆయనకి సారీ చెప్పాలి, ఎలా చెప్తారు? మీ స్లాంగ్ బాగుంటుంది. అన్నా సారీ అన్న ప్లీజ్ నాకు అలవాట్లేదు అని చెప్తా. పేరు చెప్పరా అన్న బిగ్ బాస్ అని ఏదో బిగ్ బాస్ అంటే అన్నలా అంటాడే కదా, అన్న ప్లీజ్ అన్న సారీ అన్న అలవాట్లేదు అలవాటు చేసుకుంటా అని చెప్తా. ఓకే, అలా సారీ చెప్తారు అయితే. అంతే. ఆ తర్వాత నెక్స్ట్ ఏదో ఒక టాస్క్లో బాగా అలసిపోయారు, ఎక్కడో మూల పడుకుంటున్నారు, కుక్కలు మొరిని మీ వల్లే, మళ్ళీ ఆయనకి ఇంకొక సారీ చెప్పాలి. ఇది రెండో తప్పు, ఇంకా జరగదని ఫస్ట్ మీరు సారీ చెప్పారు, అయినా మీరు మళ్ళీ ఇంకో తప్పు చేశారు. ఇప్పుడు సారీ ఎట్లా? మీరు నవ్వుతూ క్రేజీగా చెప్పాలి. అన్న సారీ అన్న, మనుషులం అన్నాక తప్పులు చేస్తూ ఉంటాము, ఓపిక లేదు, ఏమనుకోకని చెప్తా. సో ఒక రోజల్లా ఫుడ్ పెట్టట్లేదు, బాగా ఆడిస్తున్నారు మిమ్మల్ని, ఫుడ్ పెట్టట్లా, ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకుని ఫుడ్ పెట్టమని అడగాలి హౌస్లో, మీరే ఇనిషియేటివ్ తీసుకుని జరా అడగాలి. ఎట్లా అడుగుతారు? బిగ్ బాస్ ఆకలి అవుతుంది బిగ్ బాస్, అందరిని తీసుకొచ్చి వడేశ్వరి అనాథాల లెక్క తిరుగుతున్నాం, ప్లీజ్ జర్రంతా ఫుడ్ పెట్టుర్రి, మీకు కావాల్సినంత ఎంటర్టైన్ ఇస్తాం. స్పెషలైజేషన్ ఏమన్నా చెప్తారా, ఏం పెట్టాలి ఏంటనేది? అట్లేం ఉండదు, ఏదో ఒకటి పెట్టుర్రు పోయి తినేది అంట, దొరుకుడే ఎక్కువ మళ్ళీ. సో మీకు ఒక ఫస్ట్ 1 వీక్ మీకు అసలు చాయ్ ఇవ్వట్లేదు, చాయ్ కాఫీ లేదు, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీరు యోగా చేసుకోవాలి, మీరు టాస్క్లు చేసుకోవాలి, మీరు మధ్యాహ్నమే మీకు ఫుడ్ పెడుతున్నారు, లంచ్ పెడుతున్నారు, మీకు అసలు చాయ్ ఇవ్వట్లేదు 1 వీక్ నుంచి. అడగాలి బిగ్ బాస్ని, ఏమని అడుగుతారు? బిగ్ బాస్ నా బాడీలో బ్లడ్ ఓ దిక్కు చాయ్ ఓ దిక్కు తిరుగుతూ ఉంటుంది, ఆ నరాలన్నీ పనిచేస్తాలో ప్లీజ్ నాకు చాయ్ కావాలి అని చెప్పి అడుగుతా. ఒక స్టేజ్లో నేను 10-12 ఛాయలు తాగుతుండే కనీసం ఒక డేకి, అంత అడిక్ట్ నేను. అంటే నాకు హెడేక్ వచ్చినా టీ తాగుతా, రిలాక్సేషన్ ఉంటుంది. అది ఏంటది మళ్ళీ చెప్పా ప్లీజ్. నా బాడీలో నరాలలో ఒక దిక్కు బ్లడ్ తిరుగుతూ ఉంటే ఇంకో దిక్కు చాయ్ తిరుగుతూ ఉంటుంది, ప్లీజ్ నా నరాలు పనిచేస్తలేవు, నాకు చాయ్ ఇవ్వండి. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ నెక్స్ట్ మీకు ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి గారిలో ఒక యాక్టర్గా మీకు ఏది బాగా ఇష్టం? సింప్లిసిటీ అండ్ కమిట్మెంట్. ఈ ఏజ్లో కూడా ఆయన కమిట్మెంట్ అసలు నాకే అప్పుడప్పుడు అన్న షూట్ ఏ టైం కన్నా అని అడుగుతా. ఆయన షూట్ అంటే 6 గంటలకు వచ్చి కూర్చుంటాడంట. అప్పుడు నేను అనుకుంటా ఎవర్రా నువ్వు అసలు టైంకి వెళ్ళు ఫస్ట్ అని నన్ను నేను మౌల్డ్ చేసుకున్నది ఆయన కమిట్మెంట్ తెలిసిన తర్వాతనే. నన్ను అనుకున్నా అసలు అమ్మ జల్దీ టైంకి వెళ్ళాలి, మన షాట్ ఉండని ఉండకపోని మనం వెళ్ళాడు ఉండాలి. ఓ సూపర్. నిన్న కాక మొన్న ఈవెంట్ చేశాను. అవునా? ఒక మాట నన్ను వెళ్ళొచ్చుగా, అసలు ఆయన కలవాలని ఎప్పటి నుంచో డ్రీమ్ నాకు. అసలు పెద్ద పెద్ద ఈవెంట్ సుమ గారు, పెద్ద పెద్ద వాళ్ళు మైక్లో మెగాస్టార్ చిరంజీవి గారు స్టేజ్ మీదకి వస్తున్నారని చెప్పడం ఎంత వరంగా ఫీల్ అవుతారో, నేను ఆ మూమెంట్లో అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆయన పేరు నేను అనౌన్స్ చేస్తున్నప్పుడు, ఆయన స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు నిజంగా లిటరలీ గూస్ బంప్స్. ఎందుకు మెగాస్టార్ అంటారు అనేది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. నేను చేశాను, ఈవెంట్ అయిపోతుంటే అందరూ వచ్చేస్తున్నారు, మీదకి వెళ్ళిపోతున్నారు, నువ్వు ఫోటో దిగవా, ఫోటో దిగుతా అన్నావు కదా, గుర్తు పెట్టుకుని మరి వచ్చేస్తున్నారు, అందరూ వచ్చేస్తున్నారు అని పిలిచి మరి నాకు అంత ఇదిలో కూడా ఫోటో ఇచ్చారు. అసలు నేను నిజంగా ఆ రోజు నిద్రపోలేదు. మీరు ఇన్స్పిరేషన్ అన్నారు చూసారా, ఇఫ్ ఇన్ కేస్ నేను ఆ ఫీల్ అంటే ఫ్యాన్ మూమెంట్ని ఎంజాయ్ చేశాను. నిహారిక గారు, శ్రీజ గారు వీళ్ళే కాదు, మేము కూడా ఎప్పటికీ ఆయనకి కిడ్స్ లాగానే మాకు డాడీ ఫిలిం ఏ అమ్మాయి చూసినా, ఏ ఇంట్లో తండ్రి లేకపోయినా కూడా చిరంజీవి గారు గుర్తొస్తారు. మీరు గాడ్ ఫాదర్ అంటారు కానీ మాకు లిటరల్లీ ఫాదర్ లాగా చిరంజీవి గారు కనిపిస్తారు. నేను ఆ మూమెంట్ ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. ఆ రోజు ఆ ఫోటో దిగుతున్నప్పుడు ఇంతమంది స్టార్స్తో మనం ఫోటోస్ దిగుతాం కదా, కొంతమంది స్టార్స్తో దిగినప్పుడు ఆ వైబ్ ఉంటుంది. 100% ఉంటుంది. నేనైతే వాళ్ళ ప్రెజెన్సే ఇట్లా ఒక రకంగా ఉంటుంది. ఒకవేళ ఎందుకంటే లాస్ట్ సీజన్ బిఫోర్ కోవిడ్ అప్పుడు చిరంజీవి గారు వచ్చారు. ఎగ్జాక్ట్లీ, అవును, గెస్ట్ గా వచ్చిండు. సోహెల్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వచ్చారు. సో ఆ ప్రెజెన్స్ మళ్ళీ చిరంజీవి గారు వస్తే, ఒకవేళ మా నవీన్ అప్పటిదాకా ఉండి లాస్ట్ స్టేజ్ మీద నిల్చుంటా, రావాలని కోరుకుంటున్నాను. ఆ మూమెంట్ అక్కడ అవ్వాలని మీరు తెలిసిన వ్యక్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది మాటలు నిజం కావాలని కోరుకుంటున్నాను కదా. ఆ మూమెంట్ ఏం చేస్తారు? నేనైతే హగ్ చేసుకున్నా, నాకేం అర్థం కాదు, ఇట్లా చూస్తా అంతే, అట్లే చూస్తా. అది చూసి ఏం ఆడాలో అర్థం కాదు, వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటా ఫస్ట్ నేను, అంతే. నెక్స్ట్ లెవెల్ ఇన్స్పిరేషన్ అది. చిరంజీవి గారి గురించి ఏదైనా ఒక 2 మాటలు చెప్పండి, మీ మాటల్లో వినాలని. ఒక అభిమాని మాట్లాడితే ఎట్లుంటాడు అనేది. అంటే 2 మాటలు అంటే నేను చెప్పే స్టేజ్ కూడా కాదు నాది. కాకపోతే ఏంటంటే ఒక తరానికి ఇన్స్పిరేషన్ ఆయన. అంటే ఒక మనిషి కమిట్మెంట్గా, ఫోకస్గా ఎట్లా ఉండాలి, ఎదిగినా ఒదిగుండడం ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి గారు. అంత సింపుల్ పాయింట్ అది. అది ఏ మనిషి ఏ ఫీల్డ్కి వెళ్ళినా వాడు ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఎక్కడికో వెళ్ళిపోతాడు ఎవరైనా కూడా. ఏం జరిగినా ఆయన నవ్వే సమాధానం, ఆయన లైఫే సమాధానం. అండ్ నెక్స్ట్
మెగా ఫ్యామిలీ అంటుంటారు. సో మెగా ఫ్యామిలీకి కొంతమంది ఆడియన్స్ ఉన్నారు, మెగా అభిమానులను ట్యాగ్ కూడా తీసుకున్నారు. చిరంజీవి గారిని ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఊగిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే మేమందరం భక్తులు అంటుంటారు, ఆయన అన్నయ్య అంటారు, ఈయన్ని గాడ్ అంటారు. సో ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని సినిమాల్లో చూసాము, బాగా లైక్ చేశారు. బట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉంది యాక్చువల్లీ. సో పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం అని చెప్తున్నప్పుడు, న్యూస్లో చూస్తున్నప్పుడు, ఆ సభల్లో పాల్గొనే ఒక ఇండస్ట్రీ పర్సన్గా అట్లా చూసినప్పుడు మీకేమనిపించింది? నేను ఇట్లా అది ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు పరిగెత్తున టీవీలో కూర్చొని మొత్తం వీడియోలు తీస్తూనే ఉన్నా. నేను లైవ్ చూడడం వదిలేసి ఫస్ట్ అన్ని వీడియోలు తీసుకొని ఇట్లా షేర్ చేసుకుంటా ఉన్నా, వాట్సాప్లో, స్టేటస్లో, దాంట్లో దీంట్లో. అదొక తెలియని హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. ఎందుకంటే నేను చాలాసార్లు మాట్లాడినా, ఆయన గెలిచిన రోజు ఎగ్జైట్ అయి ఫీల్ అయిపోయి నేను ఒక వీడియో కూడా చేసి పెట్టినా. నేను నాకు ఎందుకు ఇన్స్పైరింగ్ అనిపించింది అంటే ఆయనకు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయన కొత్తోడేం కాదు, పెద్ద సూపర్ స్టార్, వెనకాల చిరంజీవి గారు ఉన్నారు. ఇంత సర్కిల్ ఉండి ఇంత ఉండి కూడా తను ఒక కమిట్మెంట్ మీద ఒక పని చేయాలి, జనాలకు ఒక హెల్ప్ చేయాలి, పాలిటిక్స్లో వచ్చి ఒక మంచి పని చేయాలి అని అనుకొని కమిట్మెంట్తో కూర్చొని ఎంతమంది ఎంత దారుణంగా ట్రోల్స్ చేసినా కూడా తట్టుకొని నిల్చున్నాడు. అసలు అంతగానం తట్టుకునేగల శక్తి మనిషికి ఎట్లిచ్చిండ్రా బాబు అనుకున్నాను నేను. అంటే ఏదో ఒక సిచ్యువేషన్లో మనం రియాక్ట్ అవుతాం, ఓడరాను అన్నాను, కానీ ఆయన రియాక్ట్ కాలేదు. నాకు అది భలే నచ్చింది. నాకు అసలు ఆ కమిట్మెంట్ ఉండాలిరా బాబు ఎవరికైనా ఆయన. అసలు అన్నకు దగ్గర తమ్ముడు ఆయన అయితే అసలు సూపర్, అసలు మాటలే లేవు దాని గురించి. నేను చాలా పర్సనల్గా చాలా హ్యాపీ ఫీల్ అయినా. నాకు బాధ అనిపించింది ఎక్కడ అంటే, నీకెందుకురా అని కింద కమెంట్లలో పెట్టారు. అరే నాకెందుకేందిరా, పెళ్ళిళ్ళ గురించి మాట్లాడిర్రు. ఒరే అమ్మ పర్సనల్ లైఫ్ అది, ప్రతి మనిషికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. దరిద్రం ఏంటంటే సినిమా వాడు లైమ్ లైట్లు ఎక్కువ ఉంటాడు కాబట్టి వాళ్ళ బొక్కలు ఎత్తుకుతూ ఉంటారు, కానీ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయన ఏం చేసిండు, 3 పెళ్ళిళ్ళు ఒకటేసారి వేసుకొని చేసిండా? కాదు కదా. ఆయనకు కమిట్మెంట్, ఎంత కమిట్మెంట్ లేకపోతే ఇన్నేళ్ళు ఎవరు తిట్టినా కూడా ఉన్నాడు. అట్లాంటి మనిషికి పర్సనల్ లైఫ్లో ఏదో ఇబ్బంది జరిగిందంటే ఆ ప్రాబ్లం ఏదో మనకు తెలియకుండా అసలు మనం మాట్లాడకూడదు. అది ఆయన పర్సనల్ లైఫ్, అసలు మనకు రైటే లేదు అనే రైటు. కానీ అన్నా కూడా ఆయన ఏ రోజు తిరిగి ఒక మాట అనలేదు. అది సంస్కారం నన్ను అడిగితే. అసలు అట్లా ఉండాలి, అట్లా ఆ కమిట్మెంట్ కానీ ఆయన కానీ అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు నిజంగా ఆయన గెలిచినప్పుడు నేను హ్యాపీ ఫీల్ అయినా. కింద కమెంట్స్లో పెడితే నేను అనుకున్నారే బాబు, ఫస్ట్ నేను ఒక ఫ్యాన్ని, ఓకే, రెండోది ఎండ్ ఆఫ్ ద డే ఆయన మన దేశంలో ఒక పొలిటీషియన్. ఆయన ఇట్లాంటి పొలిటీషియన్లే కదా కావాలి. ఇప్పుడు పక్క స్టేట్లో కూడా బాగున్నాడంటే మనం డెఫినెట్లీ మనం పొగుడుతూ ఉంటాం కదా మనిషిని. నీకెందుకురా నీది ఆ స్టేట్ కాదంటే అదే మాట మాట్లాడతాం, అదే కదా. అట్లుంటే ఇంకెప్పుడు దేశం బాగుపడుతుంది? ఎంతసేపు నీవోడే కావాలా, నువ్వు పొగడ్డానికి కాదు కదా. సో అవన్నీ అనుకొని వీళ్ళకి నేనెందుకు రెస్పాండ్ కావాలి, నా ఇష్టం, నేను పెట్టినా అనుకొని నాకేందని ఇంకా వదిలేసిన. హానెస్ట్లీ డెఫినెట్గా ఆయన ఎంతోమందికి ఇన్స్పైర్ అవుతాడు కూడా ఈ జర్నీలో. డెఫినెట్గా నేను మాత్రం బల్లగుద్ది చెప్తున్నా మాట. సో మీరు మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా? పొద్దున్నే లేవగలరా లేదా అని? పొద్దున్న లేవగలుగుతా, పని ఉంటే లేస్తా, లేదంటే రాత్రి 2-3 దాకా అసలు పడుకోను, ఏదో సినిమా చూస్తూ ఉంటా టీవీ పెట్టుకొని. అయితే మార్నింగ్ అనుకోవచ్చా నైట్ అనుకోవచ్చా? నైట్ పర్సన్, ఎందుకంటే నేను స్టోరీస్ రాసిన నైటే రాస్తా. ఎందుకంటే నైట్ అయితే ఏ డిస్టర్బెన్స్ ఉండదు, అందరు పడుకుంటారు, నేను ల్యాప్టాప్ ఒకటే, ఫోన్ రాసుకుంటా కూర్చుంటా. 90% నైటే రాస్తా. సో రైటింగ్ స్కిల్స్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు టాలీవుడ్లో? హానెస్ట్లీ ఫస్ట్ తరుణ్ భాస్కర్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు తరుణ్ రైటింగ్ సెన్స్ కానీ చాలా రియలిస్టిక్ దగ్గరగా అదొకటి, అండ్ క్యాంసషి రోహిత్ అని ఇద్దరు ఉన్నారు, వాళ్ళ మేకింగ్ సెన్స్ కానీ ఈ రెండు నాకు గట్టి బీజం వేసినాయి. అది సో దాని త్రూవే నేను రాయడం స్టార్ట్ చేసిన. సో బేసికల్గా తరుణ్ భాస్కర్ గారి గురించి కూడా వెరీ షార్ట్ పీరియడ్లో, ఆయన ఇండస్ట్రీకి ఎప్పుడో సంవత్సరాలు వచ్చినా కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో ఫోన్ వాడుతున్న వాడికి కూడా తరుణ్ భాస్కర్ తెలుసు. ఎగ్జాక్ట్లీ, అవును. అంత మంచి నేమ్ అయితే సంపాదించుకున్నారు. బికాజ్ షోస్ కావచ్చు, రైటింగ్స్ కావచ్చు, మన క్రీడాకోల రైటింగ్ అసలు చిన్న హుక్ పాయింట్ పట్టుకుని దాన్ని ఎలాబరేట్ చేస్తూ ఉంటారు, క్యారెక్టర్స్ ని మింగిల్ చేస్తూ ఉంటారు. సో ఏం చెప్తారు తరుణ్ భాస్కర్ గారి గురించి? తరుణ్ ఈజ్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్. తరుణ్ నాకు ఒక మంచి ఫ్రెండ్ లాగా, తరుణ్ ఒక మంచి గైడ్. ఎందుకంటే ఏదన్నా మనం అడిగినా హానెస్ట్గా చెప్తాడు, వర్కౌట్ అవుతుందా కాదా ఏంది అని. సో ప్రతి ఒక్కడికి తరుణ్ లాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి అని నేను పర్సనల్ కోరుకుంటా. ఎందుకంటే మనోడికి ఈగోస్ ఉండవు. ఏదన్నా సపోజ్ చెప్పినామనుకో వీడికి హెల్ప్ అవుతుంది అనుకుంటే మనోడు కనిపించినా కూడా చెప్తాడు, తరుణ్ నాకు ఈ అవసరం ఉంది అంటే డెఫినెట్లీ మనోడి వల్ల ఏదైతే అది హెల్ప్ చేస్తాడు. సో అట్లాంటి పర్సన్స్ ఉండాలి. నిజంగా కెరీర్ స్టార్టింగ్ నాకు దొరికిన మనుషులు డైమండే. తరుణ్ కానీ, ప్రియదర్శి కానీ, రాహుల్ కానీ, విష్ణువయ్ కానీ, విజయ్ కానీ, వీళ్ళందరూ ఆన్ ఎనీ గివెన్ డే నేను ఒక రిక్వెస్ట్ చేసి నాకు ఇది కావాలరా అంటే ఎప్పుడైనా వాళ్ళు నాతో సపోర్ట్గా ఉన్నారు.
సో నాకు ఐఎమ్ వెరీ లక్కీ ఆ విషయంలో మాత్రం. నేను పెళ్లి చూపులు విజయ్ దేవరకొండ గారికే కాదు చాలా మందికి మంచి మైలేజ్ ఇచ్చింది మీలాంటి. అవును అది మీరు అగ్రీ చేస్తారు? ఇప్పుడు వరకు మీరు ఎన్ని సినిమాలు చేసిన? ఇప్పటి వరకు నన్ను కొంతమందికి పెళ్లి చూపులో నా క్యారెక్టర్ పేరు విష్ణు అని తెలియదు, యూకలిప్టస్ అని పిలుస్తారు, అంత ఫేమస్ అయింది అది. సో అట్లా డెఫినెట్లీ పెళ్లి చూపులతోటే రికగ్నిషన్ వచ్చింది, అది నోన్ ఫ్యాక్ట్. అది ఇప్పుడు విజయ్ గారు తర్వాత ఏదైనా టచ్ లో ఉన్నారా? విజయ్ గారితో నేను నెక్స్ట్ గీతా గోవిందం చేసిన, దాని తర్వాత ఇప్పుడు మన జెర్సీ డైరెక్టర్ గౌతమ్ గారు ఒక సినిమా చేస్తున్నారు, దాంట్లో కూడా యాక్ట్ చేసిన. ఎప్పుడు కలిసినా అదే స్మైల్ తో ఏం చేస్తున్నావు అంటారు కదా. మీ స్లాంగ్ అంతా బాగుంటది కదా, మొత్తం నలుగురంతా. అవును, ఆల్మోస్ట్ అందరిది సిమిలర్ స్లాంగ్. తరుణ్ది, నాది, విజయ్ది, దర్శిది అండ్ రాహుల్ రామకృష్ణది. మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ఇప్పుడు రైట్ నో హీరోలుగా సెట్ అయ్యారు, మీరు హీరోగా చేశారు, డైరెక్టర్ గా మీరు ఇంకొక నెక్స్ట్ లెవెల్ స్టెప్ తీసుకున్నారు. ప్రియదర్శి చూడండి అసలు హిట్ మీద హిట్, హిట్ మీద హిట్, అన్ని వారాలు తనే. నేను మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆల్మోస్ట్ ప్రతి శుక్రవారం ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఆయన ఖాతాలో ఉంటుంది. మంగళవారం మీరే వేసేసుకున్నారు, శనివారం నాన్నగారు తీసుకుంటే ఆదివారం మళ్ళీ మీరే వేసుకున్నారంటే ఇంక ఏ వారాలు బ్రతకనివ్వరా అంటే సోమవారం బుధవారం కూడా ప్లాన్ చేస్తా అంటున్నాడు ఆయన. అసలు సూపర్ హ్యాపీ, అసలు నిజంగా వాడు మంచి ఫేజ్లో అట్లే ఉండాలని కోరుకుంటున్నా హ్యాపీగానే. ఎందుకంటే వాళ్ళంటూ ఒకడు ఉంటే ఇంకో నలుగురికి హెల్ప్ చేస్తాడు, వాడు మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి. సో అట్లాంటి వాళ్ళు ఎప్పుడు సక్సెస్లోనే ఉండాలి. బలగంతో అసలు ఊర్లో ఉన్న వాళ్ళు కూడా దర్శిని ఎగ్జాక్ట్లీ లవ్ చేసేస్తారు, చాలా మంది ఇష్టపడ్డారు. అవును, చాలా మంచి సినిమా అండ్ చాలా మంచి మైలేజ్ వచ్చింది వాడికి. ప్రియదర్శి వాడికి యాక్చువల్గా కరెక్ట్గా యూటిలైజ్ చేసేవాడిని. వాడు ఒక మంచి రఘువరన్ గారి స్టైల్లో వెళ్తాడు, పర్సనాలిటీ అట్లే ఉంటుంది, లుక్ వైజ్ అట్లే ఉంటాడు, వాడు సీరియస్ చాలా బాగా చేస్తాడు. సో నేను ఇంకా అయితే అసలు టైమింగ్ చాలా బాగుంటుంది వాడిది. డార్లింగ్ లో ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీ టైమింగ్, ఆ పెళ్లి గురించి తాపత్రయపడేది. ఎగ్జాక్ట్లీ, అసలు నవ్వుకుంటాం. అసలు మేము ప్రమోషన్స్ లో తెలుసుకున్నామండి, రాహుల్ గారు వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేశారు కదా ఆయన్ని, ఆయన డ్రింకింగ్ మానేశాడండి ప్రియదర్శి. కేవలం సినిమాల్లో కొన్ని మెయింటైన్ చేయాలి, హీరోగా వస్తున్నాడు కాబట్టి డ్రింకింగ్ మానేశానని చెప్పాడు. ట్రూ, నాన్ వెజ్ అయితే ఎప్పుడు మా కెరీర్ స్టార్టింగ్ లోనే మానేసిండాడు. డ్రింకింగ్ కూడా కెరీర్ స్టార్టింగ్ తర్వాత ఒక 2-3 ఇయర్స్కేమో సడన్గా ఒకసారి అన్నయ్య కూడా కలిసినప్పుడు మానేసినారా అన్నాడు. అంటే ఇప్పటిదాకా తాగట్లేదు అసలు వాడు, ఒక ఫోకస్డ్ ఉన్నాడు వాడు, అసలు చాలా వెరీ డెడికేటెడ్, హెల్త్ కాన్షియస్ బాగా. అన్నమాటలాగా నాకేం దొరుకుతుంది తింటలేదు. నాకు అనిపిస్తూ ఉంటుంది దర్శి లాంటి వాళ్ళని బిగ్ బాస్లో పంపిస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది అంటే, దర్శి బిగ్ బాస్ని కూడా ఆడేసుకుంటాడు ఆయన, ఆడుకుంటాడు మామూలుగా కూర్చొని స్టేజ్లో వస్తున్నా చెప్పండి అంటాడు. సో మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ తెలుసుకోవచ్చా నవీన్ గారు? ఫస్ట్ పెళ్లి చూపులకి నాకు 2500 పర్ డే కింద ఇచ్చినారు. అది చాలా ఎక్కువ నాకు అప్పటికి. 11 years బ్యాక్ అసలు నేను ఆ టైంలో నువ్వు సినిమా చేస్తున్నావు అని చెప్పి నన్ను పిలిచి రిటర్న్ నన్ను డబ్బులు అడిగిన వాళ్ళే ఉన్నారు చాలామంది. సో అట్లా నేను సినిమాలు చేయలేదు. అలాంటి మూమెంట్లో ఒకటి వచ్చి నాతో అగ్రిమెంట్ చేసి 2500 ఇస్తున్నాను నీకు డే కంటే సూపర్ హ్యాపీ ఫీల్ అయినది. ఫస్ట్ సినిమా కదా, చాలామంది ఎట్లా అంటే నీకు అవకాశం ఇచ్చడే ఎక్కువ అన్న మాటలు కూడా నేను చాలా విన్నా. అలాంటి టైంలో వాళ్ళకున్న బడ్జెట్ మళ్ళీ అదొకటి, వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్కి 2500 అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 10,000తో సమానం. అంత లిమిటెడ్ బడ్జెట్లో వాళ్ళు షూట్ చేసినప్పుడు అది ఇవ్వడం కూడా ఎక్కువనే అనిపించింది నాకు. సో అట్లీస్ట్ తీసుకున్నది పర్ డే. అసలు వాళ్ళు టైం టు టైం ఉంటారు బా, టీమ్ సూపర్ టీమ్ అది. సో చాలా వరకు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి, కాల్స్ వస్తాయి, తర్వాత మనం వెళ్ళి చేస్తాం, తర్వాత అవి కొన్ని చూస్తే సీన్లో ఉండే ఎగిరిపోతాం. ఎగ్జాక్ట్లీ, అలా మీ లైఫ్లోనే జరిగిందా? ఒక్కటి జరిగింది. సీతారామం సినిమాలో ఒక సీన్ ఉండే, పర్టికులర్ సీన్ నేను యాక్ట్ చేసింది. అది ఒకటే సీన్ కోసం పిలిచిరండి యాక్చువల్గా, కానీ చాలా మంచి సీను. అన్ఫార్చునేట్లీ అది వాళ్ళు కావాలని తీయలేదు, విఎఫ్ఎక్స్ ఏదో ప్రాబ్లం వచ్చింది, దానివల్ల తీయాల్సి వచ్చింది ఆ సీన్. థియేటర్లో పడి ఉంటే బాగుండేదిరా అనిపించింది. ఎందుకంటే దేశం గురించి మాట్లాడతా నేను. మన ఇది రష్మిక గారు పాకిస్తాన్ నుంచి వస్తుంది కదా, ఇండియాని తిట్టుకుంటూ వస్తుంది ఆమె. వచ్చి నా కార్లో, ట్యాక్సీ డ్రైవర్ నేనే, కార్లో ఎక్కించుకొని వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ నా కార్లో మర్చిపోయి లైబ్రరీకి వెళ్తుంది. ఏదో లెటర్ తీసుకొచ్చినావు కదా ఏదమ్మా అంటే, అరే కార్లో ఉంది వాడు తీసుకొని వెళ్ళిపోయామో అని పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చి పర్లేదే ఇండియాలో కూడా ఇట్లా మంచోళ్ళు ఉంటారు అన్నట్టు ఏదో మాట్లాడితే, నీ బ్యాగ్ గురించి నా దేశం పరువు తీసుకోలేను కదా మేడం మేము, ప్లీజ్ టేక్ యువర్ బ్యాగ్ అని చెప్పి మాట్లాడతాను నేను. అది చాలా అంటే మంచి డైలాగ్ అది. సో పడుంటే చాలా బాగుండే అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ విఎఫ్ఎక్స్ చిన్న ఇష్యూ వల్ల జరిగిందంటే. అది కూడా పాపం నాకు డైరెక్టర్ చెప్పిండు, అబ్బాయి ఏమనుకోకుంటే ఏం లేదు నేను చేసిన, ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ. ఎందుకంటే రిలీజ్ అవ్వగానే ఇమ్మీడియట్లీ డిలీటెడ్ సీన్ రిలీజ్ చేసారు దాన్ని బయటకి. సో అట్లా చాలా మందికి తెలిసింది నేను సీతారామం సినిమాలో ఈ సీన్ చేసినారా అని. అట్లా ఏం లేదన్న, ఏముంది అది మనం ఎక్స్పెక్టే చేయలేము సినిమాలో ఏది వస్తుంది ఏది రాదన్నది.
అది టైం డిసైడ్ చేస్తుంది అంతే అని. సో అభయ్ నవీన్ గారు, సో ఇప్పటి వరకు మీ జర్నీ మేము చూస్తున్నాం. మీరు ఎక్కడున్నా నవ్వుతూ ఉంటారు, ఇంటర్వ్యూలో కూడా నవ్వులు ఉంటాయి అనమాట. సో హౌస్లో కూడా అదే నవ్వులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నట్లే. బిగ్ బాస్ అనేది వండర్ఫుల్ ఆపర్చునిటీ. సచ్ ఏ లవ్లీ పర్సన్ మీరు కూడా. ఇంకా ఎంతోమంది హార్ట్స్ని గెలుచుకోవాలి. నేను కేవలం ఇలా తెలియంగానే హ్యాపీ ఫీల్తో ఇంటర్వ్యూ చేయాలనుకుని దీని మీదే వెళ్ళాను. ఎందుకంటే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ బయటకు వస్తుంది. ఎంతోమంది మీకు అప్పటికి కనెక్ట్ అయి ఉంటారు. మిమ్మల్ని లైక్ చేయాలి, మిమ్మల్ని ఫాలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీరు ఇప్పుడు తర్వాత మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హౌస్లోకి వెళ్ళిన తర్వాత చాలామంది ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. మీ రిక్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని లవ్ చేయాలి, ఫాలో చేయాలి, మా ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? హాయ్ నమస్తే, నేను మీ అభయ్ నవీన్. 11 ఏళ్ళకెళ్ళి ఇండస్ట్రీలో నేను సినిమాలు చేస్తున్నాను. నన్ను ఆదరించుకుంటూ వస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ అనేది ఒక నెక్స్ట్ స్టెప్ లాంటిది. నాకు వెళ్తా, నా పాయింట్ ఒకటే, ప్రతి ఇంట్లో అభయ్ ఉండాలన్నది నా ఇంటెన్షన్. సో అంతే మంచిగా నేను నా 100% ఎఫర్ట్స్ పెడతా. నచ్చితే ప్లీజ్ డూ సపోర్ట్ మీ. ఇది గెలవడం నాకు చాలా అవసరం. సో థ్యాంక్ యూ సో మచ్. సీజన్ 8 నాగార్జున గారు చెప్పినట్లు అసలు ఎక్కడా కూడా తగ్గం. మేము ఇంకా ఎక్కువ ఓవర్లోడ్ ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉన్నాం అని చెప్పి ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో రిలీజ్ అయినాక అమ్మాయి ఇది ఉందరా బాబు అనుకున్నా. అసలు ఆ ప్రోమోనే చాలా డిఫరెంట్గా సత్య గారిని తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ చాలా బాగా షూట్ చేసినట్టు ప్రోమో కూడా. అసలు అదిరిపోయింది ప్రోమో. అది ఓకే, ప్రోమో పెరిగినాక జనాలకు ఇంకా క్యూరియాసిటీ పెరిగింది. వెయిట్ చేస్తున్నారండి అసలు. ఇంకా ఇంకా ఎప్పుడు వస్తారు, ఎవరు కంటెస్టెంట్లు, ఎవరికి వచ్చిన వాళ్ళు రాసేస్తా ఉన్నారు. నా పేరే చాలా వరకు ఎక్కడ రాయలేదు. రాకపోతే పాపం కొందరు పాపం అభినవ్ గోమటం ఇబ్బంది పెట్టారు. అభయ్ అంటే అభినవ్ గోమటం పేరు రాచారు కొందరు. సో ఇక అది మనం ఏం చేయలేము, ఎందుకంటే రూమర్స్ కదా, ఏమన్నా రావచ్చు. లోపలికి వెళ్ళినాక తెలుస్తుంది. ఓకే, సో మీరు సక్సెస్ఫుల్గా హౌస్లోనే ఉండాలి, తొందరగా బయటికి రావద్దు. సో హ్యాపీగా జర్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అభయ్ నవీన్ గారు. నాట్ ఓన్లీ యాక్టర్గానే కాదు, ఒక మంచి కంటెస్టెంట్గా ప్రతి ఇంట్లో ఒక నవీన్ ఉండాలన్నారు. సో వాళ్ళ ఇంట్లో అబ్బాయి లాగా మీరు అలా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మా సిగ్నేచర్ ఆడియన్స్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీరు మాత్రం గేమ్ బాగా ఆడండి. తప్పకుండా 100% ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.